కోమాలోకి వెళ్లిన రోగుల పరిస్థితి ఏంటని అడిగితే కొన్ని రోజులు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులు దీనంగా బదులిస్తూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర వైద్యారోగ్య రంగానిది అదే పరిస్థితి. జగన్మార్క్ కనికట్టు కేటాయింపులు, కనిపించని వైద్యులు, అరకొరగా ఔషధాలు, దైవాధీనంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రకటనలే తప్ప పునాది పడని హెల్త్ హబ్బులు, అసంపూర్తిగా నాడు నేడు పనులు, ప్రైవేటు ఆసుపత్రుల దయాదాక్షిణ్యాలపై ఆరోగ్యశ్రీ సేవలు వెరసి ప్రజారోగ్యం వెంటిలేటర్ పైకి చేరింది. ఇప్పుడు దాన్ని బతికించాల్సింది మేం కాదు ప్రజలేనని వైద్యులే చేతులెత్తేస్తున్నారు. ఈ 16 ప్లేసెస్లో ఒక 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్, ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 3 ఏళ్లలో 100 కోట్లు పెట్టాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ల్యాండ్ ఫ్రీకి ఇస్తాం. టోటల్గా టెరిషరీ కేర్ అన్నది ఒక డిఫరెంట్ లీగ్లోకి వెళ్ళిపోతుంది విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్ దిస్ టైం. హెల్త్ హబ్స్ ఏవి జగన్ ఎక్కడున్నాయి? ఒక్కటంటే ఒక్కటైనా చూపించేందుకు సిద్ధమా అంటే జగన్ పలాయనం చిత్తగించాల్సిందే. ఎందుకంటే అసలు హెల్త్ హబ్స్ నిర్మాణానికి ఒక్క అడుగు పడలేదు. ఉన్నత వైద్యం కోసం రాష్ట్రం వాసులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా హెల్త్ హబ్స్ ఏర్పాటు చేస్తామని జగన్ ఊదరగొట్టారు. 2021 నవంబర్ నుంచి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ముందుకు రాలేదు. వైకాపా వేధింపుల పాలన చూసిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు వెనకడుగు వేశారు. పోనీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్ని మార్చారా అంటే అదీ లేదు. 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సిందే. నాడు నేడు కింద చేపట్టిన ఆస్పత్రుల భవన నిర్మాణాలు అసంపూర్ణమే. గుంటూరు, విజయవాడ ఆస్పత్రుల్లో ఒకే పడకపై 2 బాలింతలు ఉంటున్న దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి. సుమారు 3000 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొలిక్కి రాక నేటికి అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 3000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించిన బోధనాస్పత్రుల పనులు 10% కూడా జరగలేదు. గుంటూరు జీజీహెచ్లో రోగుల అవసరాల కోసం భవన నిర్మాణానికి గత ప్రభుత్వమే 10 కోట్ల రూపాయలు విడుదల చేయగా వైకాపా ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. చివరకు గతేడాది నవంబర్లో టెండర్ ఖరారు చేసినా పనులు తిరిగి ప్రారంభం కాలేదు. చాలా ఆస్పత్రుల్లోని వార్డులు, ఐసీయూల్లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక రోగులు సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. రోగుల అవసరాల కోసం కాకుండా కిట్లు, నిధుల లభ్యత అనుసరించి పరీక్షలు జరిగే పరిస్థితులు ఆసుపత్రుల్లో నెలకొన్నాయి. ఫలితంగా రోగులు సొంత ఖర్చుతో బయటకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో సిటీ ల్యాబ్ల ఏర్పాటుకు వీలుగా నిర్మాణాలు జరిగినా ఇంతవరకు సేవలు ప్రారంభం కాలేదు. ఇక రోగులకు ఔషధాల పంపిణీ కూడా అంతంత మాత్రమే. కొన్ని ఆస్పత్రుల్లో 15 రోజులకు మందులు రాసినా 3 రోజులకు మించి ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మందులు, పరికరాల కొనుగోళ్ల వ్యవహారం చాలా వరకు ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఎంపిక చేసిన సంస్థల నుంచి ఆస్పత్రులకు వెళ్లిన పరికరాల్లో నాణ్యత లేనివి ఉన్నా చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు పేరుకే అన్నట్లు తయారయ్యాయి. వీటిలో 60 రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అందులో థైరాయిడ్ పరీక్షలకు అవకాశం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నా ఓపీ 75 కూడా దాటడం లేదు. 200 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల వంటి గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని 2021లోనే పనులు ప్రారంభించిన ప్రభుత్వం ఇంతవరకు నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఇక చిన్నపిల్లల ఆసుపత్రుల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. విశాఖ ఆర్సీడీ ఆసుపత్రి ప్రాంగణంలో, విజయవాడలోని కొత్త ఆసుపత్రి ప్రాంగణంలో 500 పడకల చొప్పున ఏర్పాటు చేస్తామని 2021లో ప్రకటించారు. ఆచరణలో ఒక్కటీ అమలు కాలేదు. రాష్ట్రంలోని సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. విశాఖలోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆపరేషన్ థియేటర్ స్లాబ్ పాడై చిన్న వర్షానికే నీరు లోపలికి వచ్చేస్తోంది. కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో కీలకమైన ఫ్యాకో మిషన్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. విశాఖలో మాత్రమే ఉన్న ఏకైక చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రిలో కనీసం సిటీ స్కాన్ సౌకర్యం కూడా లేదు. బోధనాస్పత్రుల్లో కీలకమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం కలగానే మిగులుతోంది. విశాఖ స్విమ్స్, తిరుపతి రుయా, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం సహా పలు సర్వజన ఆసుపత్రుల్లో చాలా మంది స్పెషలిస్టు వైద్యులు లేరు. కర్నూలు, కడపలో క్యాన్సర్ సేవలు ఇంకా పూర్తి స్థాయిలో రోగులకు అందడం లేదు.
వైద్య ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏటా ఇచ్చే 2,300 కోట్ల రూపాయలకు తగినట్లు రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయడం లేదు. పైగా కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. తిరిగి జమ చేయడంలో చేసిన జాప్యానికి ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల వరకు జగన్ ప్రభుత్వం జరిమానా కింద చెల్లించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేసే ఉద్యోగులు, వైద్యుల వేతనాల చెల్లింపుల కోసం కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదు. ఇక కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని జగన్ ఎన్నిసార్లు చెప్పినా కేవలం 5 మాత్రమే నిర్వహణలోకి వచ్చాయి. వైద్య కళాశాలల ఏర్పాట్లో ఓ విధానమంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో జాతీయ వైద్య కమిషన్ నుంచి అనుమతులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వైద్య కళాశాలల్లో 50% సీట్లను జగన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన 5 కొత్త కళాశాలల్లో 750 సీట్లు ఉండగా 375 సీట్లను బి కేటగిరీ ఫీజులతో భర్తీ చేస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటుగానైనా వైద్యం చేయించుకుందామంటే సరిగా బిల్లులు చెల్లించకుండా దాన్ని దైవాధీనంగా మార్చారు. వైద్య చికిత్స ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్న జగన్ ఎప్పుడు చూసినా కనీసం 1000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పెడుతూ వచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్ తీరు మారలేదు. పేదల ఆరోగ్యంపై ఇదేనా జగన్ చిత్తశుద్ధి?